ఉమెన్ స్పోర్ట్స్లో మేల్స్ కంపీట్ చేయొచ్చా? మహిళలుగా చెప్పుకుని పురుషులు ట్రాన్స్జెండర్స్ కంపీట్ చేస్తున్నారా? దీనికి సంబంధించి వరల్డ్ అథ్లెట్స్లో చాలా పెద్ద కలవరమే రేగుతోంది. రీసెంట్గా ప్యారిస్ ఒలింపిక్స్లో ఒక బాక్సర్, అల్బేనియన్ బాక్సర్ ఇమేన్ కెలీఫ్, ఈ అమ్మాయి కొడితే ఇటాలియన్ బాక్సర్ 46 సెకండ్స్లో మ్యాచ్ అయిపోయింది. దాంతోపాటు రక్తం వచ్చిందనమాట. దాంతో ఇమేన్ ఖలీఫ్ మీద చాలా ఎలిగేషన్స్ వచ్చాయి. ఈ అమ్మాయి ఫీమేల్ కాదు, మేల్ కావచ్చు, ట్రాన్స్జెండర్ కావచ్చు అని చెప్పి సెక్స్ క్రోమోజోమ్ టెస్ట్ కూడా జరిగిందనమాట. ఇవన్నీ పక్కన పెడితే రీసెంట్గా ఈ వరల్డ్ అథ్లెట్స్కి సంబంధించి వరల్డ్ అథ్లెట్స్ ప్రెసిడెంట్ సెబాస్టియన్ కోయ్ ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఇక నుంచి ఉమెన్ అథ్లెట్స్లో పాల్గొనాలంటే వాళ్ళు మహిళలుగా ప్రూవ్ చేసుకోవాలి, కెరీర్లో ఒకసారి జెనెటిక్ టెస్ట్ చేయించుకోవాలి అని చెప్పి. ఈ జెనెటిక్ టెస్ట్ అనేది నాన్ ఇన్వేజివ్ చీక్ స్వాబ్, ఒక స్వాబ్ ద్వారా కానీ ఒక బ్లడ్ స్పాట్ అనలిటికల్ టెస్ట్ కానీ ఇలా చేసి వాళ్ళు పరీక్షిస్తారు. వీళ్ళతో ఏ క్రోమోజోమ్స్ ఉన్నాయి, వీళ్ళు జీన్స్ ఏంటి అని చెప్పి. దీనికి సంబంధించి ఒకవేళ కనుక వాళ్ళకి ఎస్ఆర్వై జీన్ ఉందనుకోండి, ఎస్ఆర్వై జీన్ ఉంటే వాళ్ళని మేల్ కింద పరిగణించి ఫీమేల్ అథ్లెట్స్గా వాళ్ళని ఎలిజిబుల్ చేయరు, వాళ్ళని ఫీమేల్ స్పోర్ట్స్లోకి రానివ్వరు అనమాట. ఈ ఎస్ఆర్వై జీన్ అనేది సెక్స్ డిటర్మైనింగ్ రీజన్ వై అనే జీన్ అనమాట. ఇది జనరల్గా పురుషుల్లో ఉంటుంది. ఇది మేల్ సెక్స్ డిటర్మైన్ చేసే జీన్ అనమాట.